ఆకాశం నుండి వేగంగా దూకే పారాచూట్లకు, గాలిలో విన్యాసాలు చేసే సూపర్ హీరోల డ్రస్సులకు మధ్య పోలిక ఏంటని మీరెప్పుడైనా ఆలోచించారా? వినడానికి వింతగా ఉన్నా ఇది మ్యాజిక్ కాదు, ఇది సైన్స్. వీటి వెనుక ఉన్న అసలు రహస్యం మన కంటికి కనిపించని కృత్రిమ దారాలు, ఆర్టిఫిషియల్ ఫైబర్స్. ఈ వీడియోలో మనం శాస్త్రవేత్తలు సృష్టించిన రేయాన్, నైలాన్, పాలిస్టర్ మరియు యాక్రిలిక్ దారాల గురించి తెలుసుకుందాం. ఇవి మన జీవన శైలిని మరియు మనం బట్టలు వేసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. మరి మనం ఆలస్యం చేయకుండా వీటి గురించి తెలుసుకుందామా? మొదటగా మనం రేయాన్ గురించి తెలుసుకుందాం. దీనిని కృత్రిమ పట్టు, ఆర్టిఫిషియల్ సిల్క్ అని కూడా పిలుస్తారు. ఆశ్చర్యంగా ఉంది కదా? దీన్నెందుకు కృత్రిమ పట్టు అని అంటున్నారు? ఎందుకంటే అసలైన పట్టు, పట్టు పురుగులు సిల్క్ వామ్స్ నుండి లభిస్తుంది. అది చాలా ఖరీదైనది. అందుకే శాస్త్రవేత్తలు పట్టులాగే ఉండి తక్కువ ధరలో దొరికే దారాన్ని తయారు చేయాలని ఆలోచించారు. వారి ఆలోచనల ఫలితమే ఈ రేయాన్. రేయాన్ దేనితో తయారవుతుందో మీకు తెలుసా? రేయాన్ కర్రగుజ్జు, వుడ్ పల్ప్ నుండి తయారవుతుంది. ఆశ్చర్యంగా ఉందా? అవును, రేయాన్ నీలగిరి, పైన్ మరియు వెదురు వంటి చెట్ల యొక్క మెత్తని కలప నుండి తయారవుతుంది. ఈ కలపను గుజ్జుగా మార్చి కొన్ని రసాయన ప్రక్రియలు చేసిన తర్వాత మనకు రేయాన్ దారాలు లభిస్తాయి. అయితే కృత్రిమ దారాలలో రేయాన్ ఒకటే మొక్కల యొక్క సెల్యులోజ్ నుండి లభించేటువంటి దారం. అందుకే దీనిని సెల్యులోజ్ దారం అని అంటారు. ఈ రేయాన్ యొక్క స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఇది చూడ్డానికి మరియు తాకడానికి అచ్చం పట్టులాగే ఉంటుంది. అందుకే రేయాన్ దారాలను రకరకాల బట్టల తయారీలో వాడుతారు. ఇంకా ఈ రేయాన్ దారాలకు కాటన్ అంటే నూలును కలిపి బెడ్షీట్లు, పరదాలు అంటే కర్టైన్స్ మరియు పిల్లో కవర్లను తయారు చేస్తారు. అలాగే రేయాన్ను ఉన్నితో కలిపి తివాచీలు తయారు చేస్తారు. ఎందుకంటే మెత్తగా, మన్నికగా ఉండే బట్ట ఎవరికి ఇష్టం ఉండదు? ఇంకా బ్యాండేజీలలో కూడా రేయాన్ గాజ్ వాడుతారు. ఎందుకంటే ఇది గాయానికి అతుక్కోకుండా సులభంగా ఊడి వస్తుంది. అంతేకాకుండా మోటారు టైర్లు, హోస్ పైపులు మరియు కన్వేయర్ బెల్టుల తయారీలో కూడా రేయాన్ దారాలను వాడుతారు. సరే, ఇప్పుడు మనం ఉక్కు కంటే బలమైన నైలాన్ గురించి తెలుసుకుందాం. నైలాన్ మొట్టమొదట తయారు చేయబడిన కృత్రిమ దారం. ఇది ఉక్కు కంటే బలంగా ఉంటుంది. ఒకసారి మీరు ఊహించుకోండి, మీరు ఒక రాక్ క్లైంబర్ తాడు సహాయంతో కొండపై వేలాడుతున్నప్పుడు ఒకవేళ ఆ తాడు తెగిపోతే ఏమవుతుంది? అటువంటి పరిస్థితిని ఎవరూ కోరుకోరు కదా? అందుకే మనం నైలాన్ తాడులను ఇలాంటి సమయంలో వాడుతాం. ఎందుకంటే నైలాన్ చాలా బలంగా మరియు స్థితిస్థాపకత అంటే ఎలాస్టిసిటీని కలిగి ఉంటుంది. నైలాన్ను 1931లో న్యూయార్క్ మరియు లండన్ నగరాల్లో కనుగొన్నారు. దీని పేరు వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. న్యూయార్క్ నుండి NY మరియు లండన్ నుండి LON కలిపి నైలాన్ అని పేరు పెట్టారు. పత్తి, పట్టు, ఉన్ని వంటి ప్రకృతి సిద్ధమైన దారాల్లా కాకుండా నైలాన్ పూర్తిగా మనుషులు తయారు చేసింది. శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో నేలబొగ్గు, నీరు మరియు గాలిని ఉపయోగించి నైలాన్ని తయారు చేశారు. అందుకే ఇది సింథటిక్ ఫైబర్ వర్గంలోకి వస్తుంది. నైలాన్ యొక్క లక్షణాలు మరియు ఉపయోగాలను చూస్తే ఇది ఉక్కు కంటే బలమైనది. అందుకే దీనిని రాక్ క్లైంబింగ్ రోప్స్, పారాచ్యూట్ రోప్స్ మరియు చేపల వేట వలలు తయారు చేయడానికి వాడతారు. దీనికి సాగే గుణం అంటే ఎలాస్టిసిటీ ఉండటం వల్ల సీట్ బెల్టులు, సాగే బ్యాండ్లు మరియు టూత్ బ్రష్ బ్రెజిల్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నైలాన్ నీటిని ఎక్కువగా పీల్చుకోదు. అందుకే ఇది రైన్ కోట్లు మరియు గొడుగులు తయారు చేయడానికి చాలా సరైనది. మీకు ఏదైనా బలమైన మరియు మన్నికైన దారం కావాలంటే నైలాన్ ఉత్తమమైనది. మీ దగ్గర ఎన్నిసార్లు వేసుకున్నా మడతలు పడని వస్త్రం అంటే షర్ట్ ఏదైనా ఉందా? అయితే అది పాలిస్టర్తో తయారై ఉండొచ్చు. అందుకే వీటిని
వాష్ అండ్ వేర్ బట్టలని అంటారు. పాలిస్టర్ అనేది ఎస్టర్స్ అనే రసాయనాలతో తయారైనటువంటి మానవ నిర్మిత దారం. ఇది పాలిమర్ వర్గానికి చెందుతుంది. పాలి అంటే చాలా, మర్ అంటే యూనిట్లు అని అర్థం. ఇక్కడ చాలా ఎస్టర్ యూనిట్లు కలిసి పాలిస్టర్ ఏర్పడుతుంది. పాలిస్టర్ దాని బలం, మన్నిక మరియు తక్కువ నిర్వహణ కారణంగా ప్రసిద్ధి చెందింది. దీనికి ఎక్కువగా మడతలు పడవు. అందుకే దీనిని ఐరన్ చేయాల్సిన అవసరం లేకుండానే ఉతికి వేసుకోవచ్చు. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది, అలాగే త్వరగా ఆరిపోతుంది. కాబట్టి స్పోర్ట్స్ వేర్ మరియు రైన్ కోట్లకు ఇది చాలా బాగుంటుంది. టెర్లిన్ అనేది ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న పాలిస్టర్. దీనిని స్వెట్టర్లు, దుప్పట్లు మరియు తివాచీలు తయారీలో వాడుతారు. టెర్లిన్ సహజ దారాలతో బాగా మిశ్రమం చెందుతాయి. అందుకని టెర్లిన్ను నూలుతో కలిపి టెరీ కాటన్ను, ఊలుతో కలిపి టెరీ ఊల్ను తయారు చేస్తారు. నైలాన్ లాగా శుద్ధ పాలిస్టర్ లేదా టెర్లిన్ కూడా సులభంగా మంటకు అందుకుంటుంది. అందుకని ఆ దారాలతో చేసిన దుస్తులను ధరించినప్పుడు మంటలకు దూరంగా ఉండాలి. అంతేకాదు పీఈటీ అనే ప్రత్యేక రకమైన పాలిస్టర్ను ఆడియో టేపులు మరియు ప్లాస్టిక్ సీసాల తయారీలో ఉపయోగిస్తారు. కాబట్టి పాలిస్టర్ అనేది స్పోర్ట్స్ వేర్ నుండి ప్లాస్టిక్ బాటిళ్ల వరకు అన్నింటిలోనూ కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మీకు వెచ్చగా ఉన్నిలాగా అనిపించే కృత్రిమ దారాలు కావాలంటే అప్పుడెలా? అప్పుడు మీకు యాక్రిలిక్ సరైన ఎంపిక. ఈ యాక్రిలిక్ని కృత్రిమ ఉన్ని అని కూడా అంటారు. శీతాకాలంలో మీరు చూసే చాలా రంగురంగుల ఉన్ని స్వెటర్లు అసలైన ఉన్నితో చేసినవి కావు, అవి యాక్రిలిక్ దారాలతో చేసినవి. యాక్రిలిక్ అనేది చూడ్డానికి మరియు తాకడానికి ఉన్నిలాగే ఉండే మానవ నిర్మిత దారం. దీనిని నకిలీ ఉన్ని అని కూడా అంటారు. దీని ధర చాలా తక్కువ. ఇది అసలైన ఉన్ని కంటే చాలా తేలిగ్గా ఉంటుంది మరియు ఉతికినప్పుడు ముడుచుకుపోదు. అందుకే స్వెట్టర్లు, శాలువాలు మరియు దుప్పట్లు యాక్రిలిక్తో తయారు చేస్తారు. కిటికీ దుస్తుల తయారీలో కూడా దీన్ని వాడుతారు. మీరు వెచ్చని స్వెటర్ కొన్నప్పుడు దాని లేబుల్ని ఒకసారి గమనించండి. అది యాక్రిలిక్తో తయారయ్యే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏ విషయాలు నేర్చుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం. రేయాన్. రేయాన్ మెత్తని కర్రగుజ్జు నుండి తయారవుతుంది. దీనిని కృత్రిమ పట్టు, ఆర్టిఫిషియల్ సిల్క్ అని అంటారు. ఇది మొక్కల నుండి లభించే ఒకే ఒక కృత్రిమ దారం. అందుకే దీన్ని సెల్యులోజ్ దారం అని కూడా అంటారు. ఈ దారాన్ని చీరలు, గౌన్లు వంటి రకరకాల బట్టలు మరియు బ్యాండేజీలలో వాడుతారు. రేయాన్కు నూలును కలిపి బెడ్షీట్లు, పరదాలు మరియు పిల్లో కవర్లను తయారు చేస్తారు. రేయాన్ని ఉన్నితో కలిపి తివాచీలను తయారు చేస్తారు. నైలాన్. నైలాన్ మొట్టమొదటి కృత్రిమ దారం. ఇది అత్యంత బలమైనది మరియు సాగే గుణం కలది, అంటే ఎలాస్టిసిటీ. అందుకే నైలాన్ని పారాచూట్లు, చేపల వలలు, టూత్ బ్రష్ బ్రెజిల్స్ మరియు సీట్ బెల్టులు, తాళ్ళు, సాగే బ్యాండ్ల తయారీలలో వాడుతారు. మనం పాలిస్టర్ గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఇది ఎస్టర్ యూనిట్లతో తయారవుతుంది. పాలిస్టర్తో తయారు చేసిన దుస్తులకు ముడతలు పడవు. అందుకే వాటిని ఉతికి ఐరన్ చేయకుండానే ధరించవచ్చు. పాలిస్టర్తో తయారు చేసిన దుస్తులు చాలా తేలిగ్గా ఉండి తొందరగా ఆరిపోతాయి. అందుకని క్రీడా దుస్తులు మరియు రైన్ కోట్లను పాలిస్టర్తో తయారు చేస్తారు. టెర్లిన్ మరియు పీఈటీ ప్రసిద్ధ పాలిస్టర్ రకాలు. టెర్లిన్తో దుప్పట్లు, తివాచీలు మరియు స్వెట్టర్లు తయారు చేస్తారు. పీఈటీతో ఆడియో టేపులు మరియు ప్లాస్టిక్ సీసాలు వంటి వస్తువులని తయారు చేస్తారు. చివరగా యాక్రిలిక్. యాక్రిలిక్ని కృత్రిమ ఉన్ని అని కూడా పిలుస్తారు. ఇది ఉన్ని కంటే చౌకైనది, తేలికైనది. దీన్ని స్వెట్టర్లు, షాల్స్లో వాడుతారు. కృత్రిమ దారాలు మన చుట్టూ ప్రతి చోట ఉన్నాయి. అవి మన జీవితాలను చాలా సులభతరం మరియు సౌకర్యవంతంగా మార్చాయి. సరే, ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్. మీరు మీ బట్టలు లేదా రైన్ కోట్ల యొక్క లేబుల్స్ని ఒకసారి చూడండి. మీరు ఏ సింథటిక్ ఫైబర్ను ఆ దుస్తుల్లో గుర్తించారో నోట్ చేయండి.